అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అసలైన మిత్రులు. ఇక కథ విందామా. పండితాపురం అనే ఊరిలో నగల వ్యాపారి ఉండేవాడు. ఆయన కొడుకు రవి. చేతి నిండా డబ్బుండడంతో తన చుట్టూ చెడ్డవాళ్లే చేరారు. అది గ్రహించిన తండ్రి పోకిరీలతో స్నేహం మంచిది కాదని కొడుకును చాలాసార్లు హెచ్చరించాడు. కానీ రవి అవేం పట్టించుకునేవాడు కాదు. వాళ్ళనే వెంటేసుకొని తిరిగేవాడు. కొడుకును ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక పొరుగురిలో ఉండే ఓ దూరపు బంధువు సాయం కోరాడా వ్యాపారి. కాసేపు ఆలోచించాక అతడు ఉపాయం చెప్పాడు. ఇంటికి రాగానే కొడుకును పిలిచిన వ్యాపారి, రవి, మనం ఓ ముఖ్యమైన పని మీద కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంది. తిరిగి వచ్చే వరకు మన ఇంట్లోని నగలు ఎవరి వద్ద దాస్తే భద్రంగా ఉంటాయి అని అడిగాడు. కొడుకు వెంటనే తన మిత్రుల్లో ఒకరి పేరు చెప్పాడు. ఆ రోజే తండ్రి ఇచ్చిన మూటను మిత్రుడికి అప్పగించి వచ్చాడు రవి. కొద్ది రోజుల్లో పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేశారు ఆ తండ్రి కొడుకులు. వచ్చి రాగానే మిత్రుడు ఇంటికి వెళ్ళి నగల మూటను తీసుకురమ్మన్నాడు తండ్రి. కొడుకు వెళ్ళి వచ్చి, నాన్న, మీరు నా పరువు తీసేశారు. నకిలీ నగలిచ్చి స్నేహితుడి ముందు నన్ను అవమానించారు అని కోపంగా అన్నాడు. తండ్రి నవ్వి, ఆ మూటలో ఏమున్నాయో చూడాల్సిన అవసరం ఏమిటి? సరే, నగలో కావో నిర్ధారించుకునేందుకు చూశాడే అనుకో. అవి అసలైనవా నకిలీవా అని ఎందుకు పరీక్షించాల్సి వచ్చింది అని అడిగాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు రవి. స్నేహం పేరుతో తన చుట్టూ చేరిన వాళ్ళు ఎలాంటి వారో తెలిసొచ్చింది. అప్పటి నుండి చెడ్డవాళ్లకు దూరంగా ఉంటూ తండ్రి మాట వింటూ బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం.